మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాదాపు 4 సెక్షన్ల కింద హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే వివిధ నేతల ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హరీష్ రావు తనపై ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టుగా చక్రధర్ పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేస్తారు. దీంతో హరీష్ రావుపై 120B అలాగే 386, 409, 509, 506 యాక్ట్ కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు కలవరం మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ చిరుమర్తిని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిని కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో తాజాగా హరీష్ రావుపై కేసు నమోదవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ అని చెప్పాలి. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 120B, 386, 409, 506 సెక్షన్ల కింద ప్రస్తుతం హరీష్ రావుపై ఈ కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా కేసు నమోదవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. బీఆర్ఎస్ కార్యకర్తల్లో టెన్షన్ మొదలైన సంగతి తెలుస్తుంది. మొత్తం మీద హరీష్ రావుపై అయితే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం అందరికీ తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా కొంతమంది నేతల ఫోన్ ట్యాప్ చేయించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరొక కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకృష్ణరావు పైన ఫోన్ ను ట్యాప్ చేశారంటూ సిద్దిపేటకు చెందినటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇద్దరిపైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అనంతరం తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు రామ్దాస్. చక్రధర్ ఫిర్యాదుతో మాజీ మంత్రి హరీష్ రావు పైన 120B, 386, 409, 506 యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర సంచలనం మారే సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పలువురు బీఆర్ఎస్ నేతలకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను పోలీసులు విచారించారు. జైపాల్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఎస్ఐపీ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుల కాల్ డేటా ఆధారంగా విచారణ సాగుతున్నది. జైపాల్ యాదవ్ ను విచారించి ఆయన స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల విచారణకు హాజరైన చిరుమర్తి లింగయ్య అనంతరం మాట్లాడుతూ కేసులో తనకు సంబంధం లేదంటూ రాజకీయ కుట్రలో భాగంగానే తనకు పోలీసులు నోటీసులు ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రశ్నిస్తుందని తనపై కేసులు ఇరికించే కుట్ర జరుగుతున్నట్టు లింగయ్య చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తాను పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు పోలీసుల అధికారుల పాత్ర వెలుగు చూసాం. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అటు సస్పెండ్ అయినటువంటి అదనపు ఎస్పీలు ఎం తిరుపతన్న, ఎం భుజంగరావు, మాజీ డీసీపీ అంటే టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్ పై ఉన్న భుజంగరావు మినహా మిగిలిన నిందితులంతా కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ కుమార్ విదేశాల్లో ఉన్నారు. దీంతో వారిని భారత్ కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులకు సంబంధించిన కాల్ డేటాను దర్యాప్తు అధికారులు పూర్తిగా విశ్లేషిస్తున్నారు. వారు డిలీట్ చేసినటువంటి డేటాను రిట్రైవ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతన్నతో చిరుమర్తి లింగయ్య సంప్రదింపులు జరపాలంటూ పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నిందితులుగా ఉన్నటువంటి పోలీసులతో మరికొందరు రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా ఆధారాలు సైతం పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది రామ్దాస్. సో ఏదేమైనా తాజాగా మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చింది. హరీష్ రావు పైన అటు రాధాకృష్ణరావు పైన చక్రధర్ గౌడ్ అయితే ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీశైలం. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. 4 సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో
కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు, రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. 120B, 386, 409, 506 సెక్షన్ల కింద హరీష్ రావుపై కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు అందాయి. తాజాగా హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదడంతో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. చక్రధర్ ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. చక్రధర్ గౌడ్ గారు, ఎలాంటి ఫిర్యాదు మీరు ఇచ్చారు అక్కడ? సో ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది అక్కడ? గతంలో ఆగస్టు కంటే ముందు నుంచి అంటే 2023 ఫిబ్రవరి నుంచి నా ఫోన్ ట్యాప్ అవుతుందండి. ఇవాళ కాదు. హలో, ఎస్ ఆ రోజు నుంచి నా ఫోన్ ట్యాప్ అవుతూనే ఉంది. నేను ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఎలక్షన్స్ టైంలో డైరెక్ట్ మానిటరింగ్ చేశారండి. ఎలక్షన్ టైంలో ఫోన్ మానిటరింగ్ చేసి అడుగున నా ఫోన్ ని, నా మూమెంట్స్ ని, ఇంట్లో ఒక విషయం మాట్లాడితే ఇమీడియట్ గా ఎవరికి తెలియకుండా చెప్పిన సీక్రెట్ లో కూడా పోలీస్ వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే అంత పగడ్బందీగా నన్ను మానిటర్ చేసి దాదాపుగా మా ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ అయినాయండి. 20 ఫోన్లు, ఒకటి కాదు, రెండు కాదు. చివరికి వస్తే నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. అంత నిర్బంధంలో కూడా నేను లాస్ట్ టైం ఆడ పోటీ చేసిన 17,000 ఓటు బ్యాంక్ తెచ్చుకున్నా. రేపు ఎలక్షన్ అనంగా కూడా నా ఆఫీస్ చుట్టూ ఒక 20 మంది పోలీసులు మోహరించారు. అక్రమ కేసు నా కారులో డబ్బులు పెట్టి బుక్ చేయాలని ప్లాన్ చేశారు. కొంతమంది పోలీసులోనే కొంతమంది స్నేహితులు ఇలా జరగబోతుంది జాగ్రత్తగా ఉండు అంటే నేను అప్పుడు బయటపడ్డా. ఈ హరీష్ రావు అనేటోడు కీలక పాత్ర పోషించిండండి. భుజంగరావు తెలియదు, డీసీపీ రాధాకృష్ణ తెలియదు, నాకు ఎవరు తెలియదు. డీసీపీ రాధాకృష్ణ కేసులు బుక్ చేసి నన్ను టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో తీసుకపోయి ఒక్కటే చెప్పిండు, నిన్ను ఇక్కడ చంపినా అడిగేటోళ్ళు లేడు, నువ్వు సరెండర్ అయిపో హరీష్ రావుకి, బీఆర్ఎస్ లో కలువు, లేదనుకో ఇంకా అధ్వానమైన కేసులు పెట్టి నిన్ను బతకనివ్వమని చెప్పిండు ఆయన. అంటే యథేచ్ఛగా ఈసారి ప్రభుత్వం వచ్చుంటే మాత్రం నా లైఫ్ కి గ్యారంటీ లేకుండే. ఫిర్బీ నేను నిలబడ్డా, కొట్లాడినా, పోరాడినా వీళ్ళ గవర్నమెంట్ దిగిపోయింది. తర్వాత నాకు జరిగిన అన్యాయాన్ని ఫస్ట్ సిట్ పోలీసులకు చెప్పిన, తర్వాత ఆధారాలతో కోర్టుకు వెళ్ళినా, కోర్టు నుంచి పోరాడినా, ఇవాళ సక్సెస్ఫుల్ గా కేసు అయింది ఆయన మీద. అంటే ఎట్లాంటి అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అసలు మీకు సంబంధించి? అంటే పర్సనల్ వ్యక్తిగత విషయాలా, లేదా మీ రాజకీయపరమైన అంశాలా? మీరు అప్పుడు పోటీ చేసినప్పుడు రాజకీయపరమైన వేధింపులో ఏం జరిగింది అసలు? అన్ని జరిగినాయండి. ఇప్పుడు నా ఫోన్ లో ఒక ఫోటో ఉంది, అది ఎవరికి తెలియదండి. నేను ఏదో సరదాగా మా ఇంట్లో ఇంత బంగారం వేసుకొని ఫోటో దిగితే దాన్ని మీడియా ఛానల్స్ కి మొత్తం ఇచ్చేశారు. అది ఎలా వస్తుందండి? ఫోటో లీక్ ఎట్లయితే చెప్పండి. అంటే అలాంటి ఫోటోలన్నీ నా ఫోన్ ని కంప్లీట్ వాళ్ళు సర్వేలెన్స్ లో తీసుకున్నారు. ఇంట్లో భార్యతో మాట్లాడిన సెక్రసీ లేదు, ప్రైవసీ లేదు, స్నేహితులతో నాతో ఫోన్లు మాట్లాడే పని చేశారండి చాలా వరకు. ఒక విలేకరు అయితే డైరెక్ట్ నాకు చెప్పిండు, అన్నా నీతో ఫోన్ లో మాట్లాడిన 10 నిమిషాలకు నాకు ఒక గ్రూప్ ఆఫ్ పోలీసులు ఫోన్ చేసి చక్రధర్కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారట అతనికి. అంటే దీన్ని బట్టి కంప్లీట్ గా హరీష్ రావుని సిద్దిపేటలో కట్టడి చేయగలిగింది నేనే. ఆ సమయంలో నేను 100 మంది రైతులకి, కౌలు రైతులకు ₹1 కోటి ఇచ్చినా అండి. అది దానికి అతన్ని పిలవలేదు, ముఖ్య అతిథిగా పిలవలేదు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిందా అంటే 6 అక్రమ కేసులు పెట్టించి నన్ను 4 నెలలు జైలు పాలు చేశాడు. ఈ విధంగా హరీష్ రావు చాలా మందిని చేసిండు. చక్రధర్ ఒక్కడు బయటకు వచ్చి చెప్పిండు అంతే. మిగతా వాళ్ళు కూడా ఇంకా బీఆర్ఎస్ కి భయంలోనే ఉన్నారండి. సో పంజాగుట్ట పిఎస్లో మరి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నా దీనికి సంబంధించి మీకు ఎట్లాంటి పోలీస్ స్టేషన్లో మరి మీరు పెట్టిన కేసు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు? ఒకటి, మేము తగిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తాము కేసులో అన్నారు. ఇక నేను కేసు ఇవ్వడం, నాకు సాధ్యమైన సాక్ష్యాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కేసు విచారణ చేసి హరీష్ రావుని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఈ కేసులో అరెస్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసే తెలివి ఉన్నది హరీష్ రావుకి. ఖచ్చితంగా ఆయన జైల్లో వేసి ఈ విచారణ ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాలాంటి బాధితులు 1000 మంది ఉన్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చే ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఆయన జైలు వేయాలని కోరుకుంటున్నాను. రైట్, ఎస్, థ్యాంక్ యూ చక్రధర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. సో హరీష్ రావుపై వివిధ సెక్షన్ల కింద పంజాగుట్ట పిఎస్లో ప్రస్తుతం కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి హరీష్ రావు మాజీ మంత్రి అలాగే మాజీ పోలీస్ అధికారి రాధాకృష్ణరావు తనను వేధించారంటూ చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పిఎస్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం దాదాపు 4 సెక్షన్ల కింద హరీష్ రావుపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.